పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండలం కురుపాం పంచాయతీ పరిధిలో గల సచివాలయం 1 నుండి 21 మంది, సచివాలయం 2 నుండి 15 మంది వాలంటీర్లు మొత్తం 36 మంది ముఖమ్మడిగా రాజీనామా చేసి పంచాయతీ ఈవో చంద్రశేఖర్ కు రాజీనామా పత్రాలు అందజేశారు. ఈ విషయంపై వాలంటీర్ స్పందిస్తూ మేము స్వచ్ఛందంగా సేవ చేద్దామని ఈ వ్యవస్థలోకి వచ్చామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి మాకు చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశాము. కానీ ప్రతిపక్ష పార్టీలు మాపై విషయం చిమ్మే మా వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్ కు ఎప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి మా సేవలను అవ్వతాతలకు మరియు శరీరం సహకరించని అంగవైకల్యం కలిగినటువంటి వారికి మా సేవలను అందకుండా చేశారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మనసులో ఉంటే స్వచ్ఛందంగానే చేయొచ్చు అని వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి పై అధికారులకు ఇచ్చినట్టు కార్తిక్ న్యూస్ తో తెలిపారు. నేను ఒక గ్రామ వాలంటీర్ను. ఈ రోజు నేను రిజైన్ చేయడం జరిగింది ఆ జాబ్కి. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ అందరూ వాలంటీర్ల మీద వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాలంటీర్ అనే వ్యవస్థ ఒక జగన్ కోసమే పనిచేస్తున్నారు, జగన్ ఉద్దేశించే జగన్తోనే ఉన్న మనుషుల ప్రకారంగా పనిచేస్తున్నారనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేంటంటే ఈ నెల మేము పెన్షన్ ఇవ్వలేకపోయాం. మా ఉన్న కుటుంబాలకి మేము ఎవరికి పెన్షన్ చాలా బాధ అనిపించింది. మాకు వాలంటీర్స్ మొత్తము మా వ్యవస్థ మొత్తంగా చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకో ఈరోజు మేము రిజైన్ చేస్తున్నామంటే మేము సేవలు అందించకుండా ఉన్నందుకు మాకు అవసరం లేదు. ఈ వాలంటీర్ జాబ్ ఇటువంటి వేటి అవసరం లేదు, మాకు అసలు కనీసం అవసరం లేదు. అందుకు మేము ఈరోజు ఏమంటే రిజైన్ చేస్తాం. మాతో పాటు మా వాలంటీర్ మొత్తం కురుపాం పంచాయతీలో ఉన్న వాలంటీర్స్ మొత్తం రిజైన్ చేస్తాం. మాకు ఈ జాబ్ అవసరం లేదు. కరోనా టైంలో కూడా మేము ప్రజల కోసం పాటుపడి ప్రజల కోసం సేవ చేసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఎలక్షన్కు ఉద్దేశించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చాలా ఆరోపణలు మా పైన చేశారు. కానీ మేము ఏవి పట్టించుకోలేదు. ఎందుకంటే మేము జగనన్న ఏమంటే జగన్ కోసమే పనిచేస్తామని కాకుండా జగన్ దేనికేశారు? ప్రజల కోసం, ప్రజల బాగోల కోసం, వాళ్ళకి ఏవైనా సంక్షేమ పథకాలు అందించడం కోసమే మాకేసి ఉన్నారు. కానీ మేమేమి ఎలక్షన్ ఇది జగనన్న కోసమే పనిచేయడం, జగన్ కోసమే చేయడం కాదు. మేము ప్రజలు ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు మాకు అవసరం లేదు, మాకు ఈ జాబ్ అవసరం లేదు. మాకు ప్రజల కోసం సేవ చేయవలసిన అవసరం లేనప్పుడు మాకు ఈ జాబ్